దండకారణ్యం మళ్లీ ఎరిపెక్కుతోంది. తెలంగాణలో గత కొన్నేళ్లుగా లేని మావోయిస్టుల అలజడి మళ్లీ పెరుగుతోంది. రాష్ట్రంలో బలపడేందుకు అన్నలు చేసుకుంటున్న ప్లాన్లు బెడిసికొడుతున్నాయి. రిక్రూట్మెంట్ లేక ఒకవైపు ఇన్ఫార్మర్లను చంపుతూ మరోవైపు మావోయిస్టులు బలహీనపడుతున్నారు. ఇప్పుడు ఏకంగా ములుగు జిల్లా చెల్పాకాలో భారీ ఎన్కౌంటర్ జరగడం, 7 మావోలు హతమవడంతో తెలంగాణలో మరోసారి మావోల ఉనికి తెరపైకి వచ్చింది. ఇంతకీ ఎన్కౌంటర్ జరిగిన రోజు ఏం జరిగింది? డిసెంబర్ 1, 2024 ఆదివారం ఉదయం 6:15 చెల్పాక, ములుగు జిల్లా. మొలకమ్మ వాగు అటవీ ప్రాంతం. ఓవైపు గ్రేహౌండ్స్ కూంబింగ్, మరోవైపు మావోల సంచారం. అప్పటిదాకా పక్షుల కిలకిల రావాలు వినిపించిన ప్రాంతమది. కానీ అంతలోనే తుపాకుల ఫైరింగ్తో ఒక్కసారిగా మోతెక్కిపోయింది. అటు మావోలు ఇటు బలగాలు ఒక్కసారిగా ఎదురెదురు పడడంతో భీకరమైన ఫైరింగ్ జరిగింది. సీన్ కట్ చేస్తే 7 మావోయిస్టులు హతమై కనిపించారు. తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడ జరిగిన భారీ ఎన్కౌంటర్ ఇదే. అంటే 10 ఏళ్ల తర్వాత గోదావరి పరివాహకం ఎరుపెక్కింది. ఈ ఎన్కౌంటర్ మావోయిస్టుల్లో మరింత అలజడి రేపింది. ఆయుధాలు వదిలి లొంగిపోవాలని హెచ్చరించినా వినకుండా ఫైరింగ్ మొదలుపెట్టారన్నది పోలీసుల వర్షన్. ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామంటున్నారు. తప్పించుకునే క్రమంలో మావోయిస్టులు ఫైరింగ్ చేశారు. కానీ గ్రేహౌండ్స్ ముందు వారి తుపాకులు పెద్దగా గర్జించలేకపోయాయి. మొత్తంగా 10 నుంచి 12 మంది మావోలు వచ్చారని చెబుతుండగా 7 చనిపోగా మిగతా వారు తప్పించుకున్నట్లు తెలిసింది. ఘటనా స్థలంలో 2 AK-47 రైఫిళ్లు, ఒక G6, ఒక ఇన్సాస్, 303 రైఫిళ్లు, ఇతర పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులను తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఇల్లందు, నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి కుర్సం మంగు అలియాస్ భద్రుగా గుర్తించారు. దండకారణ్యం డివిజన్ కమిటీ సభ్యుడు ఏటూరు నాగారం, మహదేవ్పూర్ ఏరియా కమిటీ కార్యదర్శి మల్లయ్య అలియాస్ మధు, కరుణాకర్, జమున, జైసింగ్, కిషోర్, కామేష్ గా పోలీసులు గుర్తించారు. ఏగోలపు మల్లయ్యది తెలంగాణ పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్ గ్రామం కాగా మిగతా 6 ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు. అటు గడ్చిరోలి, ఇటు బీజాపూర్, దంతెవాడ, సుక్మా ఇవే మావోయిస్టులకు సేఫ్ ప్లేస్లు. అయితే తెలంగాణలో మావోయిస్టులు ఎంత విస్తరించాలని చూసినా వీలు పడలేదు. ఎప్పటికప్పుడు భద్రతా బలగాలు, పోలీసులు అలర్ట్ గా ఉండడంతో కొత్త రిక్రూట్మెంట్ సాధ్యపడలేదు. దళాలకు సేఫ్ జోన్లు కూడా లేకుండా పోయాయి. అయినా సరే ఉనికి చాటుకుందామని అప్పుడప్పుడు చేసిన ప్రయత్నాలకు కూడా పోలీసులు చెక్ పెడుతూ వచ్చారు. ఒక దశలో తెలంగాణ నుంచి మావోయిస్టుల్లో చేరిన వారు ఇప్పుడు దళ కమాండర్లు, జోనల్ కమిటీ మెంబర్లు, ఇతర పెద్ద పెద్ద పొజిషన్లలో ఉన్నారు. వారంతా ఉండేది మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోనే. అక్కడి నుంచి తెలంగాణలోకి ఎంటర్ అయితే దొరకడం ఖాయమన్న చర్చ మావోల్లోనే ఉంది. అందుకే ఇటువైపు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపలేకపోయారు. ఇప్పుడు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పాక సమీప పొలకమ్మ వాగు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ కొన్ని ప్రశ్నలను తెరపైకి తెచ్చింది. నిజానికి ఈ భద్రదళం తెలంగాణ, ఛత్తీస్గఢ్ బార్డర్ ఏరియాలో తిరుగుతూ ఉంటుంది. వీలైనప్పుడు ములుగు జిల్లాలో సానుభూతి పనులను ఏర్పాటు చేసుకోవడం, దళంలో చేరే వారిని ఆకర్షించడం, భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే మావోలకు పట్టున్న ఏటూరు నాగారం మండలం చెల్పాక పరిసర ప్రాంతాల్లో తిష్ట వేశారంటున్నారు. అదే సమయంలో మావోయిస్టుల ఉనికి గురించి పోలీసులకు సమాచారం అందించారన్న కారణంతో ఇటీవలి కాలంలో చాలా మందిని వేధించినట్లు కూడా తెలిసింది.
లేటెస్ట్ గా నవంబర్ 21న రాత్రి ములుగు జిల్లా వాజేడ్లో ఉయికే రమేష్, ఉయికే అర్జున్ అనే ఇద్దరిని ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు హత్య చేశారు. దీంతో మావోల సంచారం ఉందన్న ఉద్దేశంతో గ్రేహౌండ్స్ బలగాలు ములుగు జిల్లా అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే భద్రదళం ఎదురుపడడం, ఎన్కౌంటర్ జరగడం, మావోలకు ఎదురు దెబ్బ పడడం జరిగిపోయింది. ములుగు జిల్లాలోని ఏజెన్సీ అడవులు తుపాకుల మోతతో దద్దరిల్లాయి. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు హతమయ్యారు. అందులో కీలక నేతలు 2 దళాలకు సంబంధించినటువంటి కీలక నేతలు ఉన్నారు. ప్రస్తుతం మనము ఎన్కౌంటర్ జరిగినటువంటి పూలకొత్తి, గొత్తుకోయగూడెము, జంపన్న వాగు పరిసర ప్రాంతానికి సంబంధించినటువంటి ఇదే ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే ప్రాంతానికి 2 కిలోమీటర్ల దూరంలో ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం ఉంది. గత కొద్ది రోజుల నుంచి కూడా వాజేడు ప్రాంతం లోపల పోలీస్ ఇన్ఫార్మర్ లేపంతో 2 గిరిజనులను మట్టుబెట్టినటువంటి మావోయిస్టులు ఇదే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని వారోత్సవాలు కూడా జరుపుకొని నిశ్చయించుకున్నారు. ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకునే క్రమంలోనే పోలీసులు చుట్టుముట్టారు. సాయుధ బలగాలు వాళ్ళను పూర్తిగా ఎన్కౌంటర్ లోపల మట్టుబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా వారోత్సవాల నేపథ్యం లోపల భారీగా దళాలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉండడంతో మరికొంతమంది కూడా ఈ యొక్క సంఘటన స్థలం నుంచి పారిపోయి ఉండొచ్చు అనేటువంటి ఆలోచన నేపథ్యం లోపల సాయుధ బలగాలు కూంబింగ్ అయితే కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇక గత 10 రోజుల కింద జరిగినటువంటి గిరిజనుల హత్య తర్వాత పోలీసులు ఛాలెంజ్గా తీసుకొని ఎన్కౌంటర్ చేయడంతో కూడా పోలీస్ వర్గాల్లో ఒక సంబరం అయితే వెల్లువెత్తుంది. మొత్తానికి ములుగు ఏరియాలో ఎంటర్ అయినటువంటి దళాలకు కూడా ఒక వార్నింగ్ ఇచ్చినట్లయితే తెలుస్తుంది. తెలంగాణలో బలపడదామనుకున్న ప్రతిసారి మావోలకు ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. గిరిజన గ్రామాల్లో పట్టు సాధించే క్రమంలో వారిని ఇన్ఫార్మర్ల నెపంతో చంపుతుండడంతో మావోల పట్ల వ్యతిరేకత పెరగడానికి కూడా కారణమవుతుందంటున్నారు. సో అందుకే వారికి తెలంగాణలో పట్టు దొరకడం లేదంటున్నారు. అయినా సరే ఇలాగైనా రిక్రూట్ చేసి దళాలను పెంచుకోవాలని చూస్తే గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు వారిని మట్టుబెడుతున్నాయి. పైగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 24 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించాలని మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం, ఆ క్రమంలోనే భారీ ఎన్కౌంటర్ జరగడం పెద్ద దెబ్బగా మారింది.